ఓం శాంతి. ఈరోజటి మురళి 4 ఏప్రిల్ 2021. అవ్యక్త మురళి రివైజ్ డేట్ 6 డిసెంబర్ 1987. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, హెవెన్లీ గాడ్ ఫాదర్, పతిత పావనుడు అయినటువంటి పరంపిత శివ పరమాత్మను ఈ విధంగా మహిమ చేస్తూ అందరూ పిలుస్తూ ఉంటారు. ఓ భగవంతుడా, పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, మా దుఃఖాలని తొలగించి సుఖాన్ని ఇవ్వండి అంటూ పిలుస్తూ ఉంటారు. కావున వారు ప్రజాపిత బ్రహ్మ తనువులో అవతరించి ఈ విధంగా తెలియచేశారు. మీరు ఎప్పుడైతే స్వయానికి ఆత్మగా భావిస్తూ కర్మలని ఆచరిస్తూ పరమాత్మను స్మృతి చేస్తారో అప్పుడే మీ ఆత్మ పావనంగా సతో ప్రధానంగా అవుతుంది మరియు మీ దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖాన్ని పొందుతారు అని తెలియచేశారు. కావున ఇప్పుడు మనము స్వయానికి ఆత్మగా భావిస్తూ పరమాత్మ స్మృతిలో కూర్చొని ఈ పాటని విందాము. ఓం శాంతి. మురళి టైటిల్ ఉంది, సిద్ధికి ఆధారము శ్రేష్టమైన వృత్తి. సిద్ధికి ఆధారము శ్రేష్టమైన వృత్తి. ఈరోజు పరమాత్మ నలువైపులా ఉన్న తమ హోలీ హంసల సభని చూస్తున్నారు. ప్రతి హోలీ హంస తన శ్రేష్ట స్థితి అనే ఆసనంపై విరాజమానమై ఉన్నారు. ఆసనదారులైన హోలీ హంసలందరి సభ మొత్తం కల్పంలోనే అలౌకికమైనది మరియు అతీతమైనది. ప్రతి హోలీ హంస తన విశేషతలతో అత్యంత సుందరంగా అలంకరింపబడి ఉన్నారు. విశేషతలు శ్రేష్టమైన అలంకరణ. అలంకరించబడి ఉన్న హోలీ హంసలు ఎంత ప్రియంగా అనిపిస్తున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి విశేషతల అలంకరణను చూసి హర్షిస్తూ ఉన్నారు. అందరూ అలంకరించబడి ఉన్నారు. ఎందుకంటే పరమాత్మ బ్రాహ్మణ జన్మను ఇస్తూనే బాల్యంలోనే విశేష ఆత్మాభవ అనే వరదానమును ఇచ్చారు. నెంబర్ వారీగా ఉన్నా సరే చివరి నెంబర్లోని ఆత్మ కూడా విశేష ఆత్మయే. బ్రాహ్మణ జీవితంలోకి రావడము అనగా విశేష ఆత్మలలోకి వచ్చేసినట్లే. బ్రాహ్మణ పరివారంలో చివరి నంబర్ వారైనా సరే విశ్వంలోని అనేక ఆత్మలతో పోలిస్తే వారు కూడా విశేషమైన వారిగా మహిమ చేయబడ్డారు. అందుకే కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరు అనే మహిమ ఉంది. కనుక బ్రాహ్మణుల సభ అనగా విశేష ఆత్మల సభ. ఈరోజు పరమాత్మ చూస్తున్నారు. విశేషతల అలంకరణను బాబా అయితే అందరికీ సమానంగా ఒకేలా చేశారు. కానీ కొందరు ఆ అలంకరణను ధారణ చేసి సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగిస్తారు. కొందరు ధారణ చేయలేరు లేదా సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించలేరు. ఉదాహరణకి ఈ రోజుల్లోని రాయల్ ఫ్యామిలీ వారు సమయం అనుసారంగా అలంకరించుకుంటారు. అప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. ఎలాంటి సమయమో అలాంటి అలంకరణ. దీనినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఈ రోజుల్లో అలంకరణ కోసము వేరువేరు సెట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి బాప్ దాదా అనేక విశేషతలు మరియు అనేక శ్రేష్టమైన గుణాల యొక్క వెరైటీ సెట్లను ఎన్ని ఇచ్చారు. ఎంత విలువైన అలంకరణ అయినా సరే
ఒకవేళ అది సమయం అనుసారంగా లేకపోతే ఎలా అనిపిస్తుంది? ఇటువంటి విశేషతలు, గుణాలు, శక్తులు మరియు జ్ఞానరత్నాల యొక్క అనేక అలంకరణలను బాబా అందరికీ ఇచ్చారు. కానీ వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించడంలో నెంబర్ ఏర్పడుతుంది. ఈ అలంకరణలన్నీ ఉన్నాయి, కానీ ప్రతి విశేషతకు మరియు గుణానికి సమయం అనుసారంగా మహత్వం ఉంటుంది. అన్నీ ఉన్నా కానీ వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించకపోతే అవి విలువైనవి అయినా సరే వాటికి విలువ ఉండదు. ఏ సమయంలో ఏ విశేషతను ధారణ చేయవలసిన కార్యం ఉంటుందో ఆ సమయంలో ఆ విశేషతకే విలువ ఉంటుంది. ఏ విధంగా అంశ, రాళ్ళు మరియు రత్నాలు ఈ రెండింటినీ పరిశీలించి వాటిని వేరువేరుగా చేసి రత్నాలను స్వీకరిస్తుందో, రాళ్లను వదిలేసి రత్నాలను, ముత్యాలను స్వీకరిస్తుందో, అలా హోలీ అంశలు అనగా సమయం అనుసారంగా విశేషతలు మరియు గుణాలను పరిశీలించి వాటిని సమయానికి ఉపయోగించాలి. ఇటువంటి వారిని పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి కలిగిన హోలీ హంసలు అని అంటారు. కనుక పరిశీలించడము మరియు నిర్ణయించడము ఈ రెండు శక్తులు నెంబరును ముందుకు తీసుకువెళతాయి. ఎప్పుడైతే ఈ రెండు శక్తులు ధారణ అవుతాయో అప్పుడు సమయం అనుసారంగా ఏ విశేషత అవసరమో ఆ విశేషతనే కార్యంలో ఉపయోగించగలుగుతారు. కనుక హోలీ హంసలైన ప్రతి ఒక్కరూ తమ ఈ రెండు శక్తులను చెక్ చేసుకోండి. ఈ రెండు శక్తులు సమయానికి మోసం చేయడం లేదు కదా. సమయం గడిచిపోయిన తర్వాత ఒకవేళ పరిశీలించినా లేక నిర్ణయించినా ఆ సమయమైతే గడిచిపోయింది కదా. ఎవరైతే నెంబర్ 1 హోలీ హంసలుగా ఉన్నారో వారికి ఈ రెండు శక్తులు సమయం అనుసారంగా కార్యం చేస్తాయి. ఒకవేళ సమయం గడిచిపోయిన తర్వాత ఈ శక్తులు కార్యాన్ని చేస్తే 2వ నెంబరులోకి వస్తారు. 3వ నెంబర్ విషయాన్నైతే ఇక వదిలేయండి. ఎవరి బుద్ధి అయితే సదా హోలీగా అనగా పవిత్రంగా ఉంటుందో ఆ హంసనే సమయానికి కార్యం చేయగలరు. హోలీ అర్థాన్ని వినిపించాము కదా. ఒకటేమో హోలీ అనగా పవిత్రత, మరొకటి హిందీలో హోలీ అనగా గతం గతః. కనుక ఎవరి బుద్ధి అయితే హోలీగా అనగా స్వచ్ఛంగా ఉంటుందో మరియు ఏ సెకండు ఏ పరిస్థితి గడిచిపోతుందో దానిని గతం గతః చేసే అభ్యాసం ఉంటుందో ఇటువంటి బుద్ధి కలిగిన వారు సదా హోలీగా అనగా ఆత్మిక రంగులో రంగరించబడి ఉంటారు. సదా తండ్రి సాంగత్యం అనే రంగులో రంగరించబడి ఉంటారు. కనుక హోలీ అనే ఒక్క పదము 3 రూపాలలో ఉపయోగపడుతుంది. ఎవరిలోనైతే ఈ 3 అర్థాలకు సంబంధించిన విశేషతలు ఉన్నాయో అనగా ఏ హంసలకైతే ఈ విధి తెలుసో వారు ప్రతి సమయము సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఈరోజు బాప్ దాదా హోలీ హంసల సభలో హోలీ హంసలందరిలోనూ ఈ విశేషతను చూస్తున్నారు. స్థూల కార్యంలోనైనా లేక ఆత్మిక కార్యంలోనైనా రెండింటిలోనూ పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తియే సఫలతకు ఆధారము. ఎవరి సంపర్కంలోకైనా వచ్చినప్పుడు ఎప్పటి వరకైతే వారి భావమును మరియు భావనను పరిశీలించలేకపోతారో మరియు పరిశీలించిన తర్వాత యథార్థమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారో అప్పటి వరకు వ్యక్తుల విషయంలోనైనా లేక పరిస్థితుల విషయంలోనైనా 2 కార్యాలలోనూ సఫలత ప్రాప్తించదు. ఎందుకంటే వ్యక్తుల సంబంధంలోకి కూడా రావలసి ఉంటుంది మరియు పరిస్థితులను కూడా దాటవలసి ఉంటుంది. జీవితంలో ఈ 2 విషయాలు వస్తాయి. కనుక నెంబర్ 1 హోలీ హంసలు అనగా
రెండు విశేషతల్లోనూ సంపన్నమైన వారు. ఇది ఈనాటి సభ గురించిన సమాచారము. ఈ సభ అనగా కేవలము ఎదురుగా కూర్చున్న వారే కాదు, బాప్ దాదా ఎదురుగానైతే మీతో పాటు నలువైపులా ఉన్న పిల్లలు కూడా ఇమర్జ్ అవుతారు. బేహద్దు పరివారం మధ్యన బాప్ దాదా కలుసుకుంటారు మరియు ఆత్మిక సంభాషణను చేస్తారు. బ్రాహ్మణాత్మలందరూ తమ స్మృతి శక్తి ద్వారా స్వయం కూడా మధుబన్లో హాజరవుతారు. మరియు బాప్ దాదా మరొక విశేషమైన విషయాన్ని చూస్తున్నారు. అదేంటి అంటే, పిల్లలు ప్రతి ఒక్కరి విధి యొక్క రేఖ మరియు సిద్ధి యొక్క రేఖ, ఈ రెండు రేఖలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఆది నుండి ఇప్పటి వరకు విధి ఎలా ఉంది మరియు ఆ విధికి ఫలస్వరూపంగా ఎంత సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. రెండు రేఖలు ఎంత స్పష్టంగా ఉన్నాయి, ఎంత పొడవుగా ఉన్నాయి అనగా విధి మరియు సిద్ధి యొక్క ఖాతా ఎంతవరకు యథార్థ రూపంలో జమ అయ్యాయి. విధికి ఆధారము శ్రేష్టమైన వృత్తి. ఒకవేళ శ్రేష్టమైన వృత్తి ఉన్నట్లయితే యథార్థమైన విధి కూడా ఉంటుంది, మరియు యథార్థమైన విధి ఉన్నట్లయితే శ్రేష్టమైన సిద్ధి తప్పకుండా ఉంటుంది. కనుక విధి మరియు సిద్ధికి బీజము వృత్తి. సదా సోదరులము అనే శ్రేష్టమైన వృత్తి, ఆత్మిక వృత్తి ఉండాలి. ఇది ముఖ్యమైన విషయమే, కానీ దీనితో పాటు సంపర్కంలోకి వచ్చే ప్రతి ఆత్మ పట్ల కళ్యాణం యొక్క, స్నేహం యొక్క, సహయోగం యొక్క నిస్వార్థమైన నిర్వికల్ప వృత్తి ఉండాలి. వ్యర్థరహిత సంకల్పాల వృత్తి ఉండాలి. చాలాసార్లు ఏ ఆత్మ పట్లనైనా వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాల వృత్తి ఉన్నట్లయితే ఎలాంటి వృత్తి మరియు దృష్టి ఉంటుందో అలా ఆ ఆత్మ చేసే కర్తవ్యమో కర్మల సృష్టి కనిపిస్తుంది. అప్పుడప్పుడు పిల్లల విషయాలను వింటాము మరియు చూస్తాము కూడా. ఇలాంటి వృత్తి ఉన్న కారణంగా వర్ణన కూడా చేస్తారు. వారు ఎంత మంచి కార్యాన్ని చేసినా కానీ వ్యర్థమైన వృత్తి ఉన్న కారణంగా సదా ఆ ఆత్మ పట్ల వీరు ఇలాంటి వారే, ఇలాగే జరుగుతుంది అనే మాటలే వస్తాయి. కనుక ఈ వృత్తి వారి కర్మల రూపీ సృష్టిని అలానే అనుభవం చేయిస్తుంది. ఎలాగైతే మీరు ఈ ప్రపంచంలో కళ్ళద్దాల ఉదాహరణను ఇస్తారు కదా, ఏ రంగు కళ్ళద్దాలని ధరిస్తే ఆ రంగే కనిపిస్తుంది. అలాగే ఎలాంటి వృత్తి ఉంటుందో ఆ వృత్తి దృష్టిని పరివర్తన చేస్తుంది. దృష్టి సృష్టిని పరివర్తన చేస్తుంది. ఒకవేళ వృత్తి యొక్క బీజము సదా శ్రేష్టంగా ఉన్నట్లయితే విధి మరియు సిద్ధి తప్పకుండా సఫలతాపూర్వకంగా ఉంటాయి. కనుక ముందు వృత్తి యొక్క పునాదిని చెక్ చేసుకోండి. దీనినే శ్రేష్టమైన వృత్తి అని అంటారు. ఒకవేళ ఏదైనా సంబంధ సంపర్కంలో శ్రేష్ట వృత్తికి బదులుగా మిక్స్ ఉన్నట్లయితే అనగా కల్తీ అయినట్లయితే మీరు విధిని ఎంతగా ఉపయోగించినా కానీ సిద్ధి లభించదు. ఎందుకంటే వృత్తి బీజము వంటిది, విధి వృక్షము వంటిది మరియు సిద్ధి ఫలము వంటిది. ఒకవేళ బీజము బలహీనంగా ఉంటే వృక్షం ఎంత విస్తారమైనదైనా కానీ సిద్ధి రూపీ ఫలము లభించదు. ఈ వృత్తి మరియు విధి గురించి బాప్ దాదా పిల్లలతో ఒక విశేషమైన ఆత్మిక సంభాషణను చేశారు. స్వ ఉన్నతి పట్ల మరియు సేవా సఫలత పట్ల ఒక రమణీకమైన స్లోగన్ని ఆత్మిక సంభాషణలో చెప్పారు. ఈ స్లోగన్ని మీరు కూడా పరస్పరంలో చెప్పుకుంటారు. ప్రతి కార్యంలో ముందు మీరు. ఈ స్లోగన్ గుర్తుంది కదా. ఒకటేమో ముందు మీరు, రెండవది ముందు నేను. ఈ రెండు స్లోగన్స్ ముందు మీరు మరియు ముందు నేను, ఈ రెండు అవసరమే. కానీ బాప్ దాదా ఆత్మిక సంభాషణ చేస్తూ చిరునవ్వు నవ్వుతున్నారు.
ఎక్కడైతే ముందు నేను అని అనాలో అక్కడ ముందు మీరు అని అంటున్నారు. ఎక్కడైతే ముందు మీరు అని అనాలో అక్కడ ముందు నేను అని అంటున్నారు. రెండింటినీ మార్చేస్తున్నారు. ఏదైనా స్వపరివర్తన యొక్క విషయం వచ్చినప్పుడు ముందు మీరు అని అంటారు. వీరు మారితే నేను మారుతాను అని అంటారు. కనుక ఇందులో ముందు మీరు అన్నట్లు అయింది కదా. ఎప్పుడైతే ఏదైనా సేవ యొక్క ఛాన్స్ వచ్చినప్పుడు లేదా ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవలసిన ఛాన్స్ ఏర్పడినప్పుడు ముందు నేను కూడా ఎంతో కొంత ఉన్నాను కదా, నాకు కూడా ఏదో ఒకటి లభించాలి కదా అని ప్రయత్నిస్తారు. కనుక ఎక్కడైతే ముందు మీరు అని అనాలో అక్కడ నేను అని అనేస్తారు. సదా స్వమానంలో స్థితులై ఇతరులకు గౌరవము ఇవ్వడము అనగా ముందు మీరు అని అనడము. అయితే కేవలము నోటితో ముందు మీరు అని అంటూ కర్మలో తేడా చేయడం కాదు. స్వమానంలో స్థితులై స్వమానము ఇవ్వాలి. స్వమానము ఇవ్వడము లేక స్వమానంలో స్థితులు అవ్వడము, దీనికి గుర్తులు ఎలా ఉంటాయి? ఇందులో సదా 2 విషయాలను చెక్ చేసుకోండి. ఒకటేమో అభిమానం యొక్క వృత్తి, రెండవది అవమానం యొక్క వృత్తి. ఎవరైతే స్వమానంలో స్థితులవుతారో మరియు ఇతరులకు స్వమానాన్ని ఇచ్చే దాతలుగా ఉంటారో వారిలో ఈ 2 వృత్తులు ఉండవు. అభిమానపు వృత్తి ఉండదు, అవమానపు వృత్తి ఉండదు. వీరు ఇలాగే చేస్తారు, వీరు ఇలాగే ఉంటారు. ఇది కూడా రాయల్ రూపంలో ఆ ఆత్మను అవమానించడము. స్వమానములో స్థితులై స్వమానాన్ని ఇవ్వడము, దీనినే ముందు మీరు అని అంటారు. అర్థమైందా? మరియు ఏదైనా స్వ ఉన్నతి విషయం ఉన్నప్పుడు అందులో సదా ముందు నేను అనే స్లోగన్ గుర్తుంటే రిజల్ట్ ఏమవుతుంది? ముందు నేను అనగా ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు. అర్జును అనగా విశేష ఆత్మ, అతీతమైన ఆత్మ, అలౌకిక ఆత్మ, అలౌకిక విశేష ఆత్మ. ఎలాగైతే బ్రహ్మా బాబా సదా ముందు నేను అనే స్లోగన్ ద్వారా తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకున్నారు, అనగా నెంబర్ 1 ఆత్మగా అయ్యారు కదా. నెంబర్ 1 అనగా నెంబర్ 1 డివిజన్ అని వినిపించాము కదా. వాస్తవానికి నెంబర్ 1 అయితే ఒక్కరే ఉంటారు. కనుక 2 స్లోగన్స్ అవసరమే. కానీ నెంబర్ దేని ఆధారంగా తయారవుతుందో వినిపించాము కదా. ఎవరైనా ఏదైనా విశేషతను సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించకపోతే వారి నెంబరు ముందు వెనుక అవుతుంది. ఎవరైతే సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో వారు విన్ అవుతారు, అనగా విజయులుగా అవుతారు, అనగా నెంబర్ 1 అవుతారు. కనుక ఇది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరము స్వ చెకింగ్ విషయాలను వినిపిస్తున్నాము. రకరకాల విషయాలను వినిపించాము కదా. ఈరోజు ఈ విషయాలను చెక్ చేసుకోండి. మీరు బదులు నేను, నేను బదులు మీరు చేయడం లేదు కదా. దీనినే యథార్థమైన విధి అని అంటారు. ఎక్కడైతే యథార్థమైన విధి ఉంటుందో అక్కడ తప్పకుండా సిద్ధి ఉంటుంది. ఈ వృత్తి యొక్క విధిని వినిపించాము. 2 విషయాలను చెక్ చేసుకోవాలి. అభిమానపు వృత్తి ఉండకూడదు, అవమానపు వృత్తి ఉండకూడదు. ఎక్కడైతే ఈ రెండింటి అప్రాప్తి ఉంటుందో అక్కడే స్వమానం యొక్క ప్రాప్తి ఉంటుంది. మీరు అడిగినా అడగకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా, వ్యక్తులు మరియు ప్రకృతి సంకల్ప మాత్రంలోనైనా స్వమానము ప్రాప్తి అవ్వాలి అనే కోరిక ఉన్నట్లయితే స్వమానము లభించదు. నిర్మాణులుగా అనగా నిరహంకారిగా అవ్వడము అనగా ముందు మీరు అనడము. నిర్మాణ స్థితి స్వతహాగానే స్వమానాన్ని ఇప్పిస్తుంది.
స్వమానం యొక్క పరిస్థితులలో ముందు మీరు అనడము అనగా బాబా సమానంగా అవ్వడము. బ్రహ్మ బాబా సదా స్వమానం ఇవ్వడంలో ముందు జగదంబ, ముందు సరస్వతి తల్లిని ఉంచి వెనుక బ్రహ్మ బాబా ఉండేవారు. బ్రహ్మ తల్లి ఉన్నా కానీ స్వమానాన్ని ఇచ్చేందుకు జగదంబ తల్లిని ముందుంచారు. ప్రతి కార్యంలో పిల్లలను ముందుంచారు మరియు పురుషార్థపు స్థితిలో సదా ముందు నేను అని స్వయాన్ని ఇంజన్ రూపంలో చూసుకున్నారు. ఇంజన్ ముందుంటుంది కదా. కనుక సాకార జీవితంలో నేను ఏదైతే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనేది సదా చూశారు. కనుక విధిలో, స్వ ఉన్నతిలో మరియు తీవ్ర పురుషార్థం యొక్క లైన్లో సదా ముందు నేను అని స్వయాన్ని ఉంచారు. కనుక ఈరోజు విధి మరియు సిద్ధి యొక్క రేఖలను చెక్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? కనుక రెండింటినీ మార్చకండి. వీటిని మార్చడము అనగా భాగ్యాన్ని మార్చడము. సదా హోలీ అంశలుగా అయ్యి నిర్ణయ శక్తిని, పరిశీలన శక్తిని సమయానికి కార్యములో ఉపయోగించే విశాల బుద్ధి కలవారిగా అవ్వండి మరియు సదా వృత్తి రూపీ బీజాన్ని శ్రేష్టంగా చేసుకొని విధి మరియు సిద్ధిని సదా శ్రేష్టంగా అనుభవం చేస్తూ వెళ్ళండి. బాప్ దాదాకు పిల్లల పట్ల స్నేహముంది అని ఇంతకుముందు కూడా వినిపించాము. స్నేహానికి గుర్తు ఏమిటి? స్నేహమున్నవారు స్నేహితుల లోపాలను చూడలేరు. సదా స్వయాన్ని మరియు స్నేహి ఆత్మలను సంపన్నంగా, సమానంగా చూడాలని కోరుకుంటారు. అర్థమైందా? అందుకే పదే పదే అటెన్షన్ ఇప్పిస్తారు, చెకింగ్ చేయిస్తారు. ఇదే సంపన్నంగా తయారు చేసే సత్యమైన స్నేహము. అచ్చా, ఇప్పుడు అన్ని వైపుల నుండి పాత పిల్లలు మెజారిటీ ఉన్నారు. పాతవారు అని ఎవరిని అంటారో దాని అర్థం తెలుసు కదా. బాప్ దాదా అన్ని విషయాలలోనూ పక్కాగా ఉన్నవారినే పాతవారు అని అంటారు. పాతవారు అనగా పక్కాగా ఉన్నవారు. అనుభవం కూడా పక్కాగా చేస్తుంది. కొద్దిగా మాయపిల్లి రాగానే భయపడే కచ్చా పిల్లలు కాదు. పాతవారందరూ అనగా పక్కాగా ఉన్నవారు వచ్చారు కదా. బాబాను కలుసుకునేందుకు, ఛాన్స్ తీసుకునేందుకు అందరూ ముందు నేను అని అన్నా ఏం పర్వాలేదు. కానీ ప్రతి కార్యంలో నియమము మరియు లాభము అనేవి తప్పకుండా ఉంటాయి. అలాగని ముందు నేను అని అంటూ 1000 మంది రావడమని కాదు. సాకార సృష్టిలో నియమం కూడా ఉంది, లాభం కూడా ఉంది. అవ్యక్త వతనంలో నియమాల మాట ఉండదు. అక్కడ నియమాలు తయారు చేయవలసిన అవసరము ఉండదు. అవ్యక్త మిలనం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. సాకార మిలనం సహజం అనిపిస్తుంది. అందుకే పరిగెత్తుకుని వస్తారు. కానీ సమయం అనుసారంగా ఎంతగా నియమాలను పాటిస్తారో అంత లాభం ఉంటుంది. బాప్ దాదా కొద్దిగా ఏదైనా డైరెక్షన్ని ఇస్తే ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమిటో తెలియదు అని అంటారు. ఒకవేళ ఏదైనా జరిగేది ఉన్నా సరే చెప్పి జరగదు. సాకారి బాబా అవ్యక్తమైనప్పుడు ఏమైనా చెప్పి వెళ్ళారా? ఏదైతే అకస్మాత్తుగా జరుగుతుందో అది అలౌకికంగా, ప్రియంగా ఉంటుంది. అందుకే బాప్ దాదా సదా ఎవరు రెడీగా ఉండమని చెప్తారు. ఏం జరిగినా చాలా మంచే జరుగుతుంది. అర్థమైందా? అచ్చా, నలువైపులా ఉన్నటువంటి సర్వ హోలీ హంసలకు విశాల బుద్ధి, శ్రేష్టమైన స్వచ్ఛమైన బుద్ధిని ధారణ చేసే బుద్ధివంతులైన పిల్లలందరికీ సర్వశక్తులను, సర్వ విశేషతలను సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించే జ్ఞాని ఆత్మలు, యోగి ఆత్మలైన పిల్లలకు సదా బాబా సమానంగా, సంపన్నంగా అయ్యే ఉల్లాస ఉత్సాహాలలో ఉండే సంపన్న పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఓం శాంతి. వరదానము. యజమానత్వపు స్మృతి ద్వారా హయ్యెస్ట్ అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారీ భవ. యజమానత్వపు స్మృతి ద్వారా అత్యంత ఉన్నతమైన అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారీ భవ. విస్తారము. ముందు మీ శరీరము మరియు ఆత్మల కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన, ఆత్మ రచయిత. ఈ స్మృతి ద్వారా యజమానత్వపు స్మృతి స్వతహాగానే ఉంటుంది. యజమానత్వపు స్మృతి ద్వారా స్వయాన్ని హయ్యెస్ట్ అథారిటీగా అనుభవం చేస్తారు. శరీరాన్ని నడిపించే వారిగా ఉంటారు. రెండవది, తండ్రి మరియు పిల్లలు అనగా శివశక్తులు. ఈ కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా మాయ విఘ్నాలను అథారిటీతో దాటివేస్తారు. ముందు మీ శరీరము మరియు ఆత్మల కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన, ఆత్మ రచయిత. ఈ స్మృతి ద్వారా యజమానత్వపు స్మృతి స్వతహాగానే ఉంటుంది. యజమానత్వపు స్మృతి ద్వారా స్వయాన్ని అత్యంత ఉన్నతమైన అథారిటీగా అనుభవం చేస్తారు. శరీరాన్ని నడిపించే వారిగా ఉంటారు. రెండవది, తండ్రి మరియు నేను అనగా శివశక్తి. ఈ కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా మాయ విఘ్నాలను అథారిటీతో దాటివేస్తారు. స్లోగన్. విస్తారాన్ని సెకండ్లో ఇమిడ్చుకొని జ్ఞానం యొక్క సారాన్ని అనుభవం చేయండి మరియు ఇతరులకు చేయించండి. విస్తారాన్ని సెకండ్లో ఇముడ్చుకొని జ్ఞానం యొక్క సారాన్ని అనుభవం చేయండి మరియు ఇతరులకు చేయించండి. అమూల్య రత్నము. అవ్యక్త మురళి 23 జూలై 1969. పరిశీలన శక్తిని పెంచే పురుషార్థము. ఫస్ట్ పాయింట్, మనసుతో పాటు బుద్ధి యొక్క స్వచ్ఛత చాలా ఉండాలి. మనసుతో పాటు బుద్ధి యొక్క స్వచ్ఛత చాలా ఉండాలి. సెకండ్ పాయింట్, సంకల్పానికి ఏదైతే శక్తి ఉందో దానికి మనసు యొక్క సంకల్పము లేదా బుద్ధి యొక్క జడ్జిమెంట్ ఏదైనా కానీ బ్రేక్ వేసే పవర్ ఉండాలి. సంకల్పానికి ఏదైతే శక్తి ఉందో దానికి మనసు యొక్క సంకల్పము లేదా బుద్ధి యొక్క జడ్జిమెంట్ ఏదైనా కానీ బ్రేక్ వేసే పవర్ ఉండాలి. థర్డ్ పాయింట్, బ్రేక్తో పాటు మలుచుకునే శక్తి కూడా కావాలి. దీనినే స్మృతి శక్తి లేదా అవ్యక్త శక్తి అని అంటారు. బ్రేక్తో పాటు మలుచుకునే శక్తి కూడా కావాలి. దీనినే స్మృతి శక్తి లేదా అవ్యక్త శక్తి అని అంటారు. దీనితో బుద్ధి యొక్క శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. శక్తి వేస్ట్ అవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. దీనితో బుద్ధి యొక్క శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. శక్తి వేస్ట్ అవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంత జమ అవుతూ ఉంటుందో అంత పరిశీలించే శక్తి మరియు నిర్ణయించే శక్తి పెరుగుతాయి. ఎంత జమ అవుతూ ఉంటుందో అంత పరిశీలించే శక్తి మరియు నిర్ణయించే శక్తి పెరుగుతూ ఉంటాయి. ఫలానా వారు మీ గురించి చాలా చెడుగా చెబుతున్నారు అని ఎవరైనా అంటే వాహ్ వాహ్ అని మనసుకు చెప్పండి. ఎందుకంటే చెడు నీలో లేదు, అలా ఆలోచిస్తున్న వారిలోనే ఉంది అని మనసుకు నచ్చ చెప్పండి. ఫలానా వారు మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అని ఎవరైనా చెబితే ఓహో అని మనసుకు చెప్పండి. ఎందుకంటే మంచి చేశాం కాబట్టి మంచిగా చెబుతున్నారు, ఇందులో ప్రత్యేకత ఏముంది అని మనసుకు చెప్పండి. మంచిగా చెప్పుకున్నా చెడుగా చెప్పుకున్నా అవన్నీ ఇతరుల అభిప్రాయాలే. ఆ మంచి చెడుల గురించి మీకు మీ మనస్సుకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. కనుక మనస్సును మనోభిరామునికి సమర్పితం చేస్తే
అవమానం, అహంకారం అనే అప్పు, వడ్డీల నుండి సహజంగా తప్పించుకోవచ్చు. ఫలానా వారు మీ గురించి చాలా చెడుగా చెబుతున్నారు అని ఎవరైనా అంటే వాహ్ వాహ్ అని మనసుకు చెప్పండి. ఎందుకంటే చెడు నీలో కాదు, అలా ఆలోచిస్తున్న వారిలోనే ఉంది అని మనసుకు నచ్చ చెప్పండి. ఫలానా వారు మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అని ఎవరైనా చెబితే ఓహో అని మనసుకు చెప్పండి. ఎందుకంటే మంచి చేశాం కాబట్టి మంచిగా చెబుతున్నారు, ఇందులో ప్రత్యేకత ఏముంది అని మనసుకు చెప్పండి. మంచిగా చెప్పుకున్నా చెడుగా చెప్పుకున్నా అవన్నీ ఇతరుల అభిప్రాయాలే. ఆ మంచి చెడుల గురించి మీకు మీ మనసుకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. కనుక మనస్సును మనోభిరామునికి సమర్పితం చేస్తే అవమానము, అహంకారము అనే అప్పు, వడ్డీల నుండి సహజంగా తప్పించుకోవచ్చు. అచ్చా. ఓం శాంతి.